गिरीश नरेश परेश महेश विलेशय भूषण भो साम्ब सदाशिव शम्भो शङ्कर शरणं मे तव चरणयुगम् उमया दिव्य सुमङ्गल विग्रहया लिङ्गित वामाङ्ग विभो साम्ब सदाशिव शम्भो शङ्कर शरणं मे तव चरणयुगम् दूरीकुरु मामज्ञमनाथं दूरीकुरु मे दुरितं भो साम्ब सदाशिव शम्भो शङ्कर शरणं मे तव चरणयुगम् शिवाय नमः शिवाय नमः शिवाय नमः नमः शिवाय शिवाय नमः शिवाय नमः शिवाय नमः नमः शिवाय सचराचर जनन स्थितिलय कारण भो साम्ब सदाशिव शम्भो शङ्कर शरणं मे तव चरणयुगम् अन्तःकरण विशुद्धिं भक्तिं च त्वयि सतीं प्रदेहि विभो साम्ब सदाशिव शम्भो शङ्कर शरणं मे तव चरणयुगम् करुणावरुणालय मयि दास उदासस्तवोचितो नहि भो साम्ब सदाशिव शम्भो शङ्कर शरणं मे तव चरणयुगम् शिवाय नमः शिवाय नमः शिवाय नमः नमः शिवाय शिवाय नमः शिवाय नमः शिवाय नमः नमः शिवाय वशोगस्तमह्यमावह देवनं चदुषोदशः सा चन्द्रवर्तहय्यक्तं वह्निना योजितं प्रियं ग्रहाणं मङ्गलं देवं प्रेणाक्तत्रिग्रावः गुणामः भक्त्याभिवं प्रयत्ना विदेवाय అయ్యా హిందూ బంధువులందరూ నేను చెప్పింది ఏంటి, ముందు ఒక జంట నిలబడండి. మీరు ముందు రండి సార్, దయచేసి సహకరించండి. సరస్వత్యై నమః. ఓం శ్రీ మహాలక్ష్మీ నమో నమః. హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ శంభో. పురుషులు మీ శిరస్సు మీదకి చేతులు వచ్చేటట్టుగా నమస్కారం చేసుకోండి. ఇలా హర హర మహాదేవ శంభో శంకరాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. అలా అనుకుంటూ
నమః శివాయ ఓం 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 శ్రీ శివాయ గురవే నమః. శివాయ శ్రీ గురుభ్యో నమః. ఓం నమః శివాయ హరి ఓం. ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర గురు బ్రహ్మా గురు విష్ణు గురు దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మస్తు. మావయ్య 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 ఓం నమః స్వారాత్తరస్తతే వివాదే బాహువర్షద స్వస్తిదే ఏస్తు వనస్పదే స్వస్తిదే ఏస్తు వనస్పదే పునఃసామగాయ బ్రహ్మగోత్ర ఇవ సవనే భూమిపదే వాల్కీనస్తగుణే అస్తు సమనస్సమనాదయాయ సత్సంగమావృక్షే దేవా నమస్సేవానాం గణార్థం దురక్షసాం తిరువండారవం తత్ర దేవగామానవాంజనం దీపజ్యోతిస్వరూప శ్రీ ప్రత్యంగిరాదేవతాభ్యో నమః. ధ్యానావాహనాది షోడశోపచార పూజాం సమర్పయామి. అపవిత్ర పవిత్ర వా సర్వావస్థాంగతోపి వా యస్మరేత్ సాంబమీశానం సవాక్యాభ్యంతరస్తుతిః ఆచమ్యే. ఓం హమాత్మత్వాయ స్వాహ ఓం హ్రీం విద్యాదత్తాయ స్వాహ ఓం హోం శివదత్తాయ స్వాహ. నిత్యహవిత్వాప్యగమాణం రక్షాళ్య ఓష్టాంగుష్ఠమూలపరమర్జ్య అంగుష్ఠానామికాభ్యామగ్నాదాక్షగణవరాని హృదయసత్వదాం దక్షిణవామప్రణవేన ప్రణవేన సంస్పృశ్య ఓం ఉత్తిష్ఠంతో పదవిశాచాయతే భూమిరాప్రవృందాయతే జై బోలో గణేష్ మహారాజ్ కీ జై. ఓం నాగోపజాయ నమః ప్రవృందాయ నమః. తదా పుణ్యాహవాచం దర్శ్యే. ఓం నమః శివాయ సంరక్ష్య గుంధ్యామృదేవయా ఆదో కర్తవ్య భావనీ సేవయా సర్వ దేవతాదేవ. జై జగదాంబా మహాదేవ సోయదా ప్రేమరమణీ మహత్య విజయవేత్కంజ రమణ దేవ్య జనాదరగణాఖాదరప్ర ఆయోగుండిదార్షదు ఆపోయిష్టామయ భవస్థాన భూర్జరంగనామోయ సక్షయ జన్మదాపోదనయ ధాజనః పదారేణ పావాణ్య ప్రందమ ప్రాజాపత్యం పవిత్రం సదవధ్యామహిరణ్వయం ఆరేణ బ్రహ్మవిదోమయం. ఓం బ్రహ్మాణి మహేంద్ర సునీతి సమాపనాదు సోమస్వచ్యావణ సమీత్యా యమో రాజా ఆజా కర్మణా పాదిష్కృతంగృతం తన్న ఇంద్రాభరణా బృహస్పతి సవిదాజబృందమన పునః నమోగ్నే తమదేనమింద్రాయ నమావరణాయ నమాలారణ్యై నమోద్యః యో రుద్రోగ్నోయ అప్యమోషదేశియో రుద్రో విశ్వ భువనామేష తస్మై రుద్రాయ నమోऽस्तु అస్మాకస్పతయోగాయ రాజశక్తిమోత్సరైక్యధర్మాద్యం నామదోధరాత్రయజ్ఞాయే ఏత్యామాద్యం నామ పవిత్ర పవిత్రో భాద్రవావస్థా అన్నదోగాత్రయ చామమీశానం సభాక जय जगदम्बा महाराज्ञी की जय जगदम्बा महाराज्ञी की जय गुरु प्रत्यंगिरा माता मम वर्चोवहवे स्वस्तवयं ग्रन्थानास्तनमं पुष्पयाध्यक्षेण प्रतमादेव मम देवावहवे सन्तु सर्व इन्द्रावन्तो मरुतो विष्णुरग्निः ममान्तरिक्षमरुगोपुरमेऽस्तु या नामानिगाः प्रगमच्चनाहं विश्वेदेवासो अधिवाददामे दैवीश्वरर्वे रणस्तुनादिश्वे देवाः चित्रं प्रभुभागिने शुक्ला धाताधात्रणा भुवनस्य स्फुर्देवगोसवितारमभिमादिशाहं यमयज्ञवस्विनाभा बृहस्पतिर्देवास्ताद्वेदमानन्यर्तात् पुरव्यगारामहितशर्वयगोसगस्मिन् हवे बृहोतः पुरुक्षो सनप्रदाय हरे स्वरणेन्द्रो मानोरेरसोमापराधाः येक्तारमभिराजवक्रन् अर्वाञ्चमिन्द्रममुदाहवामहे योगोजित्तनविदस्वजित्यः यमन्नायज्ञं च शस्वास्य कुर्मो हरिमो वेदनन्त्वान् देवेन्वादमदनयन्त देवास्तान् विश्वरूपाः प्रशलो वदन्ति सारामन्द्राशो
గణపతికి అటు ఇటు పెట్టండి, కుడికాలు ముందుకు పెట్టి కూర్చోండి. ఆ గణపతికి తాంబూలాలు అటు ఇటు పెట్టారు. చేయగడుక్కుని ముందుగా మగవారు ఆచమన ఇవ్వండి. చేయగడుక్కుని 3 సార్లు తాగండి ఆడవారు. ఓం కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ వేయండి. ప్రాణాయామం చేయండి. దంపతులు కూడా ముక్కు పట్టుకుని ప్రాణాయామం చేయండి. మగవారు మాత్రమే సంకల్ప ముద్ర. స్వామి అక్కడ ప్రథమ పాదే दक्षिण विभाग श्रीशैलस्य ईशान्य प्रदेशे कृष्णा गोदावरी मध्य प्रदेशे श्री गंगा पार्वती समेत अगस्त्येश्वर स्वामी देवालय सन्निधौ अस्मिन् वर्तमान व्यावहारिक चान्द्रमानेन प्रभवादि षष्टि संवत्सराणां मध्ये स्वस्ति श्री क्रोधान संवत्सरे उत्तरायणे फाल्गुनमासे कृष्णपक्षे अनायां वासरहालावस्तु शुभनक्षत्र शुभयोगशुभगणे मंगलविशेषविशिष्टायाम् अस्यां शुभऋतौ श्रीमान् श्रीमताः ఈ యొక్క గోత్రనామాలన్నీ కూడా ఇప్పుడు చదువుతూ ఉంటారు. మీ యొక్క గోత్రము పేరు వచ్చినప్పుడు మమ అనుకోండి. మనస్సులో అందరూ కూడా సుబ్రహ్మణ్య నామదేశ్య ధర్మజ్ఞ లక్ష్మీ భవానీ నామోత్యాః సహ కుటుంబస్య శ్రీమాన్ శ్రీమతాః వడవాడ గోత్రోత్తస్య శివనాగ బసవేశ్వరో నామదేశ్య ధర్మజ్ఞ గణ ప్రసన్న లక్ష్మీ నామోత్యాః కుమార్ నామదేశ్య ధర్మజ్ఞ కాశీ అన్నపూర్ణ నామోత్యాః సహ కుటుంబస్య కశ్యమమార్గ గోత్రోత్తస్య శ్రీనివాస కుమార్ స్వామి నామదేశ్య ధర్మజ్ఞ ధర్మజ్ఞ నామోత్యాః కుటుంబస్య వడవాడ గోత్రోత్తస్య నాగరికడ రంగరామ నామదేశ్య ధర్మజ్ఞ वशातु नामलग्न वशातु अधिदेवत प्रत्यधिवरण विशिष्ट श्री महागणाधिपति लक्ष्मी गणपति अनुग्रह सिद्ध्यर्थम मम मनोभीष्ट मनस्संकल्पित फल सिद्ध्यर्थम మీ మనస్సులో ఇంకేమైనా కోరికలు తీరవలసి ఉంటే అడుగుతోంది. ముందుగా లోకమంతా బాగుండాలి అని సంకల్పం చేసుకుని తర్వాత పర్వణ దినము ఆ యొక్క పర్వణ దినముగా ఈ యొక్క ప్రత్యంగిర హోమం చేయటం అనేది చాలా చాలా వైభవం. ఈ యొక్క కార్యక్రమం అష్టగ్రహ కూటమి సందర్భంలో చేయడం చాలా చాలా విశేషమైనది. ఇటువంటి కార్యక్రమం యొక్క పెడన పట్టణ వాసులందరూ కూడా కలిసి ఈ యొక్క కార్యక్రమం చేసుకోవడం ఎంతో విశేషమైనది. అటువంటి కార్యక్రమంలో యొక్క లోకాన్ని రక్షించు అని వేడుకుంటూ అలాగే మన యొక్క సమస్యలు ఏమైనా ఉంటే ఆ సమస్యలన్నీ కూడా తీరాలి అని చెప్పేసి ఆ మనస్సులో సంకల్పం చేసుకోండి. అనంతరం ఇప్పుడు మహాసంకల్పము పారాయణ అనంతరం सकल जगत सृष्टि प्रथम मासे प्रथम पक्षे प्रथमे हरे द्वितीय यामे तृतीय मुहूर्ते त्रयोदशी धिकटिका द्वयोत्तरिंशाधिकटिका गत एष धिकटिकाया प्रथम प्राण तेजस्करशाली वाहन विषयाभिनन्दन नागार्चन गणेशका प्रत्यय शाली वाहन युगे नारीमष्टाविंशन् महायुगे अष्टाविंशत् सहस्रान्वित सप्तदश लक्षान्विते युगे याते सन्नवति सहस्रान्वित सह कुटुम्बस्य क्षेमस्थैर्य धैर्य वीर्य विजयाभयारोग्यश्वर्याभुज्यर्थं महास
యొక్క గోమాతకు ప్రదక్షిణ చేసుకుని మళ్ళా వచ్చి గణపతి పూజ ప్రారంభం. దంపతులుగా ఎవరి స్థానంలో అక్కడ నుంచో ఇందాక నుంచున్నారు కదా, చక్కగా అక్షరం మొదలు పెట్టాలి. ఆవులు సకల భవన సంరక్షణ జక్షణ దృష్టి సింహార ద్రోదానానుగ్రహకారణి. వైరాగ్యాయ నమః, ఐశ్వర్యాయ నమః, పద్మాయ నమః, మహాపద్మాయ నమః, పద్మస్యోపరి. ఓం కపిలేంద్రే నమః, ఓం కపిలే సుభద్రే నమః, ఓం కపిలే సుకభే నమః, ఓం కపిలే సుమనసే నమః. యదా సహస్రం వసువన్ ప్రాప్తయ తద వైష్ణవం వామనమాలభేత. चक्षुषी भास्करमावाहयामि, जिह्वायां वरुणमावाहयामि, हुंकारे सरस्वतीमावाहयामि, दण्डयोर्मध्ये धर्ममावाहयामि, ओष्ठयोः सन्ध्याद्वयमावाहयामि, धर्ममावाहयामि, गन्धर्वमावाहयामि, पन्नागमावाहयामि, अप्सरसमावाहयामि, पार्श्वे अप्सरसमावाहयामि, पृष्ठे पितॄणामावाहयामि, सोममावाहयामि, सरस्वतीमावाहयामि, आज्ये हुतासनमावाहयामि, त्रयत्रिंशत्कोटिदेवतानामावाहयामि, उदरे पृथिवीमावाहयामि, सागरमावाहयामि. हेमसिंहासनमर्पयामादयोः पाद्यम् हस्तयोर्घ्यमुखे सुधाचमणीं स्वाहार्घ्यं शुद्धोदकस्नानं समर्पयामि. वस्त्रयज्ञोपवीतावरणाध्ये इमानि अक्षतानि पुष्पाणि समर्पयामि. दिव्यश्रीपरिमळ चन्दनं समर्पयामि. लङ्करणाद्धम् अक्षतान् समर्पयामि. पुष्पैः पूजयामि, वस्त्रैः पूजयामि. ओम प्रकृत्यै नमः. ओम पद्मालयायै नमः. ओम पद्मायै नमः. ओम श्रुतये नमः. ओम स्वाहायै नमः. ओम स्वधायै नमः. ओम स्वधायै नमः. ओम दित्यै नमः. ओम दीप्तायै नमः. ओम वसुधायै नमः. ओम वसुधारिण्यै नमः. ओम कपालायै नमः. ओम कान्तायै नमः. ओम कामाक्ष्यै नमः. ओम क्षीरसम्भवायै नमः. अनुग्रहपरायै नमः. ओम बुद्धायै नमः. ओम वराहायै नमः. ओम यशस्विन्यै नमः. ओम वसुधारिण्यै नमः. ओम उदरारम्यै नमः. ओम हरिण्यै नमः. ओम हेममालिन्यै नमः. ओम धनधान्यकर्यै नमः. ओम सिद्धये नमः. श्रेयासौमिन्यै नमः. ओम शुभप्रदायै नमः. ओम धूर्वावस्त्वं देवानामसे धूपमाघ्राभ्यामि प्रत्यक्षदिं दर्शधूपदीपान्त्र शुद्ध आचमनं समर्पयामि. इति नैवेद्यम्. हर हर नमः पार्वतीपतये. చేసిన దంపతులు చేసిన వారు వచ్చేయాలి. లోపల అర్చన పాత్ర అక్షతా పుష్పం గంధం. అర్చన పాత్ర అక్షతా పుష్పం గంధం.
పట్ట కానీ పళ్ళెం కానీ ఒక 2 వస్త్రాలు తీసుకెళ్ళి అందరికీ తాకించుకోండి. 2 వస్త్రాలు తీసుకెళ్ళి సమర్పణ చేయడం జరుగుతుంది గురువు గారికి. అస్మిన్నే శ్రీ ప్రత్యంగిరా దేవ్యాః మూలమంత్ర జప తర్పణ అత్యగం త్వామహం వృణే హృదోస్మితి గరిష్యామి అలా జ్ఞానదాహ. అలాగే ఏలూరు వాస్తవ్యులు చల్ల రామకృష్ణ శాస్త్రి గారు కూడా జరుగుతోంది. అస్మిన్ శ్రీ ప్రత్యంగిరాదేవ్యాః మూలమంత్ర జప తర్పణార్థం త్వామహం వృణే. అలాగే వీరు గూడూరు వాస్తవ్యులు, వీరు సంతోష శర్మ, వీరు శైవాగమాన్ని అభ్యసించి ఉన్నారు. వారికి ఇక్కడ అంతా కూడా సర్దడము, పరిచారణార్థం, సహాయార్థం, హోమార్థం వారికి ఇప్పుడు వరుణ ఇవ్వడం జరిగింది. తస్మిన్ పృష్ఠాగే కర్మణి సర్వమంత్రపఠనార్థం త్వామహం వృణే ఋతోష్మితి గరిష్యస్మిన్ పృష్ఠాగే కర్మణి సర్వమంత్రపఠనార్థం త్వామహం వృణే ఋతోష్మితి గరిష్య అస్మిన్నే చైతాన్యః ప్రత్యంగిరాః హవనార్థం త్వామహం వృణే. మెళ్ళపప్పండి ఋతోష్మితి గరిష్యామి. ఆ కలశంలో మళ్ళా గంధము, అక్షతలు, పుష్పము, తమలపాకు వేసుకుని సిద్ధం చేసుకోవాలి. పుష్పం వేయండి అందులో. ఈ పాత్ర ఎదురుగా వారు తెలియకపోతే మీరు పక్కవారు కూడా ఆ భోగాయ భోగాన్యాప ప్రాణాలాప ప్రజాప సంప్రాణాప వీరాలాప స్వరాలాప భాగీరథి విఖ్యాత పంచగంగా ప్రవేశితాః ఆయాతలసోదయ ఆ యొక్క గణపతి మీద హరిద్రా గణపతి మీద హృదయకారణే హేరంబాయ జాస్యాయంబో రణమోస్తుదే. ఆ గణపతి మీద మగవారు అలా పోర్నిచ్చి పట్టుకోండి, ఆడవారు చేయి తాకండి. స్వస్తి అమృతం వై ప్రాణామృతమాప ప్రాణానైవ యథా స్థానమపః పూయతే. స్వామిన్ సర్వజగన్నాథ యావత్ భోజావసానకం తావత్ త్వప్రేత భావేన బింబేస్మిన్ సన్నిధిం గురుః. 5 పర్యాలు అక్షంతలు వేస్తామని గణపతి దగ్గర శరాసనం గురుః. ధ్యానం శివదయ అందరూ కూడా కళ్యాణమూర్త్యో పాశుకమలహస్తం భూషితం మోదకేన అరుణకుశమమాలావ్యాసనాయ నమః. ఓం గణపతి
సమర్పయామి వాహార్ఘ్యం సమర్పయామి శుద్ధగక్షసే యావశివతమోరహస్తస్య భాదయతే హనః ఉషతీర్వ మాతరః తస్మా అరణ్యమామభో యస్య క్షయాయ జిన్మథ ఆపాదనయథాతరః శుద్ధ ఆచమనీయం సమర్పయామి మరలా అక్షతలు పుష్పము దరిగా పుచ్చుకోండి వస్త్రం సమర్పయామి స్వామి దగ్గర పెట్టేసి మళ్ళీ తీసుకోవడం పుష్పాక్షలు అలా దూరి ఆ గణపతి వద్ద ఉంచి మరలా దరిగా పుష్పమాక్షములు తీసుకోవాలి ఓం నిమేయాపవేదం పరమం పవిత్రం పరాగవేద సహనం ప్రస్తాహ ఆయుష్య వక్రియం ప్రథమంచ ప్రత్యేకాపవేదం పరమస్వధేదః పుష్పం తీసుకుని ఆ పుష్పము చేత గంధాన్ని చల్లండి గణపతికి పూలు అయిపోయినాయి పక్క వారి దగ్గర తీసుకోండి మా పక్కన వారు పూలు ఉన్నమ్మా అయిపోయి ఓం లంబోదరాయ నమః ఓం వికటాయ నమః ఓం నమః ఓం కన్నాగ్రజాయ నమః ఓం అవ్యయాయ నమః ఓం దూరాయ నమః ఓం దక్షాయ నమః ఓం అధ్యక్షాయ నమః ఓం విజయప్రియాయ నమః ఓం సర్వసిద్ధిప్రదాయ నమః ఓం సృష్టికర్తే నమః ఓం దేవగర్షితాయ నమః ఓం శివాయ నమః ఓం శక్తిబుద్ధిప్రదాయ నమః ఓం శాంతాయ నమః ఓం బ్రహ్మణాయ నమః ఓం గణపతింగయాయ నమః ఓం ఏకదంతాయ నమః ఓం హరయ నమః పాదాంకుశభరాయ నమః ఓం చండాయ నమః ఓం గణాతీతాయ నమః ఓం నిరంజనాయ నమః ఓం అకలక్ష్మణాయ నమః ఓం స్వయం సిద్ధాయ నమః ఓం సిద్ధప్రదాత్మజాయ నమః దీర్ఘఫలఫలస్తగాయ నమః ఓం వరదాయ నమః ఓం శాశ్వతాయ నమః ఓం కృతివే నమః ఓం విజంతోషాయ నమః ఓం వీరభయాయ నమః ఓం గడినే నమః ఓం చక్రిణే నమః ఓం నిత్యచాప్రపుత్రే నమః ఓం శ్రీదాయ నమః ఓం అదాయ నమః ఓం ఉత్పలకారాయ నమః ఓం ప్రతిభుజాయ నమః ఓం పరాయ నమః స్థూలదండలాయ నమః ఓం అగ్రణ్యాయ నమః ఓం ధీరాయ నమః ఓం కాంతాయ నమః ఓం పాపహారిణే నమః ఓం సామాహితాయ నమః ఓం భక్తవాంఛితదాయకాయ నమః ఓం శాంతాయ నమః సచ్చిదానంద విగ్రహాయ నమః ఓం జ్ఞానినే నమః ఓం దయాయుతాయ నమః ఓం దంతాయ నమః కౌశికవాహనాయ నమః ఓం విధయే నమః ఓం శ్రీకంఠాయ నమః తుష్టాయ నమః ఓం ప్రసన్నాత్మనే నమః ధూపమాగ్రాపయామి ధూపోయం ప్రతిగృహ్యతః ధూపమాగ్రాపయామి ధూపదీపానంతరం సుఖం సత్యనర్మయామి స్వాహ నారికేళ వలగండత్వయ వల 5 సార్లు చూపించండి తమలపాయామి మరలా నీటి బొట్టు చూపించి బయట తమలపాకులో వదలండి నీటి బొట్టు చూపించి తమలపాకులో వదలండి ప్రదక్షిణ పూర్వకంగా మేడం నేర్కోండి ఓం గణపతయే నమః సమర్థస్రయమూర్ధనాభ్యాంతరదానవీనే ఒక పుష్పాన్ని తీసుకోండి నమస్కారం చేసుకోండి ఓణి వందేతం సోలపాణినర్దనం ఆభువాహనం ఆఢపూరజం విఘ్ననాయకం జింజయాన్యహో విఘ్ననాయకం దందకం వినాశిలోకరక్షకం
धरे धरे धरम धरम वदेवं मनस्करं नमस्कृतं नमस्करोमि भास्करायणं दिगर्वचर्वणं प्रपञ्चनाशभीषणं धनञ्जयादिभूषणं कपोलदानवारणं भजे पुराणमन्दगान्तगात्मे निरन्तरं वसन्तमेव योगिनम् तमेकदं तमेवदं विचिन्तयामि सन्ततं महागणेशपञ्जरं तामरेमलोषतां साहितीं सुपुत्रतां समाहिरायुरष्टभूमि अभ्युपैति सोतिरा समाहिरायुरष्टभूमि अभ्युपैति सो प्रार्थना पुष्पं समर्पयामि మగవారు అక్షంతలు పుష్పం తీసుకోండి ఆడవారు నీళ్లు పోయండి మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదసత్తే అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయా చ భగవాన్ సర్వాత్మక నీళ్లు మాత్రం బయట భగవాను అక్షంతలు పూని వేదవం దూర్వం యజ్ఞేన యజ్ఞేన ధర్మాణి ప్రథమాన్యాసన్న తేహనాగం మహిమాన్నః సగంతే యత్ర పూర్వేదాధ్యాः సంతు దేవాः శ్రీ మహాగణాధిపతయే నమః యథాస్థానం ప్రవేశయామి శ్రవణ ఓం శ్రీ శివాయ గురవే నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం. అలాగే మనకి 6 గంటలకే గణపతి యజమానులందరినీ కూడా కూర్చోబెట్టి సంకల్పం చేయడం జరిగింది. ఆరాధనార్థం దుర్గా దేవతకు పూజ చేసుకుని గణపతి పూజ చేశాం. ఈ యొక్క గణపతి పూజ అయిన తర్వాత వారు చేతిలో అక్షంతలు తీసుకోండి. ఆడవారు వచ్చుకుంటే మగవారు ఆడవారికి రక్షాబంధన ధారణ చేసి ఆ ద్రవ్యం అక్కడ పెట్టేయండి. తర్వాత తాకుదురు కానీ పక్కవారికి ఎదురు కానీ తర్వాత ఆ ద్రవ్యాన్ని పక్కన పెట్టి ముందు రక్షాబంధన ధారణ జరుగుతోంది. ఆ రక్షాబంధన కట్టుకోండి. సమరేషు ప్రవాచాయ అర్థమగాన్నంతర సంపదే ఎడమచేతికి ఆడవారికి ఎడమచేతికి అక్షంతలు కట్టుకోవాలి. శ్రేష్ట లేఖమనేషు ప్రవాచాయ ప్రధాన పుట్టావాహన కార్యక్రమంలోపు మనం శుద్ధి చేసి పాలు పెరుగు నెయ్యి తేనె పంచదార అలా 11 రకాల ద్రవ్యాలు ఆ యొక్క జీవాత్మ పరమాత్మ స్వరూపముగా ఆయా అర్చన కార్యక్రమములు అలాగే జపములు కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు ఆ ప్రతిమ శోధన కార్యక్రమం జరుగుతుంది. అందరూ కూడా శ్రద్ధగా చూడండి. అలాగే ఇక మెరగిపో సామాన్యార్ఘ్యజలేన నమస్కారం చేసుకోండి. సామాన్యార్ఘ్యం సాధ్య సామాన్యార్ఘ్యజలేన పశ్చిమద్వార వస్త్రేణ సంప్రోక్ష్య ఓం హస్త్రాయ నమః. ఓం గణపతయే నమః. ఈశ్వరాయ సదాశివాయ సద్గురుభ్యో నమః. అధకూర్మశిలాసీనాం క్షీరోదశవిగ్రహాం తతః
శ్రీ సదాశివాది సప్తగురుభ్యో నమః. ఓం మహావిరత్నాయ నమః. ఓం మహావిరస్వరే నమః. ఓం మహావిరస్వరే నమః. ద్వాదశస్కందేషు ఓం మహావిరత్నాయ నమః. యావాహ్య అర్చయిత్వా అధవర్ణం ఆధారసిద్ధ్యై నమః. ఓం మహానందాయ నమః. ఓం మహాం ధర్మాయ నమః. శ్రవస్తను జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆనప్రపరివార సమేతో ఈశానే హరిద్రా గణపతిమావాహయామి స్థాపయామి పూజయామి. పూర్వే నవగ్రహ మండలే వేదయన్నమృతం పచ్చంజ హిరణ్యయేన సమిదారదేన దేవో యాతి భువనా విపశ్యన్నే. ఓం కర్ధద్రాయ ప్రజాతసే మేధస్తమాయ తుభ్యసే ఓజేమ శంతమగో హృదయ నమస్తు. అధిదేవతా ప్రత్యధిదేవతా సహిత సూర్యప్రతాపశ్చ విశ్వభేషజేః గౌరీ విమాయ సలిలాయ రక్షత్యేకపదీ ద్విపదీ సా చతుష్పదీ ప్రత్యధిదేవతా సహిత మండపస్థిత పుష్పదిగ్భాగే మహేషో మృగాణాం క్షేణాగృధ్రా నాగస్వత ద్రవిణా నాగో సోమః పవిత్రమత్యేతరే భిన్న సాంగం సాయ. విశేష ద్రవ్యముల చేత స్నపన కార్యక్రమం అనంతరం ఆ యొక్క ప్రతిమను కాయలను కూడా కలశంలోంచి అప్పుడు న్యాసపూర్వకంగా ఆ యొక్క అమ్మవారి యొక్క ఒక్కొక్క భాగాన్ని చెప్పి ఆవాహన చేసి న్యాసపూర్వకంగా ఆవాహనయామి. శుద్ధోదక స్నానము ఆపో ఇష్టరామయ జగన్మఖ ఆపో జయ
పుష్పవృష్టి మధ్య పుష్పవృష్టి మధ్య కార్యక్రమం జరుగుతుంది. ఇప్పుడు నా మీద చేప అంటే అమ్మవారు ఇక్కడ అర్థం చేసుకోండి. ఈ మంచి కార్యక్రమం జరుగుతుంది. అదైతే ఉదాహరణ చెప్తారు. రాములవారి కళ్యాణం నుండి పుష్పవృష్టి అది ఆవిడ ఫిట్ చేసింది. అక్కడ ఆ వేప చెట్టుని ఆ పువ్వుని కూడా ఫిట్ చేసి నాకు ఇలాగ నడుస్తుంది. ఈ వసంత కాబట్టి ఎప్పటికైతే గట్టిగా ఇది తెలియదేగా. కాబట్టి వసంతం అనేది మన జీవితంలో ఉంది. ఈ కాలంలో కూడా వసంతం మన జీవితంలో కూడా నిత్య జీవితంలో ఉంది. కాబట్టి ఆ వసంతం కూడా ఈ జీవితంలో నేను ఒక క్వశ్చన్ అడుగుతుంటే క్వశ్చన్ రాకపోతే తర్వాత ఒక ఆవేశపూరితంగానే ఉండాలి. ఒక సమయంలో ఆవేశపూరితం ఏంటి? ఆనందంతో కూడిన ఆవేశం, ఆవేశంతో కూడిన ఆనందం ఇప్పుడు జరుగుతుంది. ఇందాక ఎండగానే అక్కడి నుంచి ఆ విమోదం తెచ్చారు. ఈ జనాలను చెప్పుకి నాకు చాలా ఆనందం ఉంది. అంటే ప్రత్యేకరాదేవి ఇంతమంది కూడా ఈ రూపంలో వచ్చి దీనికి మనం ఎంత న్యాయం చేయాలి? ఆచార్యం అంటే తెలుసా? మీరు ఎన్ని చేసినా, ఇది కోటి ఖర్చు పెట్టినా, ఇదంతా మిలినీరైనా బిలినీరైనా చాలా ఒక రాజాది రాజైనా ఈ దేశానికి కాదు ప్రపంచానికి ఒక రాజైనా రాజునాటి పాత్ర లేకుండా ఆచార్య పాత్ర నుంచి కాదు. ఆచార్యం అంటే ఏమిటంటే ఈ కార్యక్రమంలో ఎక్కడ ఏమి జరుగుతున్నదే, ఎక్కడ అవకతవక జరుగుతున్నా సరే అబ్జర్వేషన్ ఉంటుంది. 1000 కళ్ళు ఉంటాయి. 2 కళ్ళే మీకు కనిపిస్తాయి. ప్రతి ఒక్కరిని అబ్జర్వ్ చేస్తారు. బాగానే ఈ చూడాలి. సిగ్గుపడ్డవాళ్ళు లెక్కిస్తున్నారు. మీరు చూసి ఉంటారు. నా సైకాలు నిర్వహించారు. ఏదో తప్పు చేసినట్టు సిగ్గుపడ్డవాళ్ళు లెక్కిస్తున్నారు. కానీ చూడాలి. తర్వాత ఒక్కొక్కటి లెక్క పెట్టుకుంటూ వచ్చారు. ఎర్రట్లు చేశారు వీళ్ళు. ఆడవాళ్ళ ఎర్రటి కలర్ లేకుండా ఆడవాళ్ళు లాగిస్తారు. ఒక కరెంటు వైర్లు పట్టుకుంటే ఎలా లాగిస్తున్నామని కరెంట్ దగ్గర చేపెట్టామనుకోండి, దాని పవర్ అయిపోయినప్పుడు మనం లాగిస్తూ ఉంటాం. ఆ లాగినప్పుడు వదలదు. కానీ ఏదో కలపెట్టి దేవతలు మీకు మనం చేసే కార్యక్రమాన్ని ఎప్పుడైనా ఇలా కూర్చొని ఎంతమంది సామూహికంగా చేశాను అనుకున్నాను అంటే అక్కడ చేయాలి. ఏదో నా టీవీ పోయింది, నేనే గొప్పవాడు, నేనే గొప్పవాడు అనుకుంటారు లోపల బయటకు చెప్పడం. ఇదంతా మీకు జ్ఞానం ద్వారా వచ్చి ఎంతమంది సంతానం ఏరియాలో ఎక్కడ కూడా ఈ కార్యక్రమం అమ్మవారి కలిసిలో అలా ఆ కలిసి యొక్క లక్షణాన్ని భక్తులు రూపంగా ఉంటుంది. వారు భగవంతుడు భక్తులు రూపంగానే ఉంటాయి. ఈ భక్తులు లేనప్పుడు దానికి మీద ఈ రోజు జరుగుతుంటే ఇస్తారనుకోండి, ఇవే ఉండాలి ఆ సమాధించడం కాదు. కాబట్టి ఇక్కడ కలిసి యొక్క లక్షణం చెప్పాలండి. ఆ కలిశానికి దానం పెట్టారు కదా, ఆ కలిసి ఉంది. కలిశానికి దానం పెట్టారు. ఆ పైన వస్త్రాలు ఏం ఇచ్చారు, రకరకాల వస్త్రాలు మనం మట్టగడ్డగా అలాగే వస్త్రాలు వేసారు. అవి ఏమిటి? ఆ తలకాయ ఏంటండి? ఆ కలిసిలో మనకున్న తలకాయ ఏంటండి? కొబ్బరి దానికి అంటే మన ఎలా కలిసి పెట్టి పూజ చేస్తాం. కేదారేశ్వర ఈ కల్పం ఎలా ఉంది? సత్యనారాయణ వ్రత కల్పము, కేదారేశ్వరి కేదారేశ్వర వ్రత కల్పము, ఎన్నో కల్పాలు ఉన్నాయి. ఏం చేస్తున్నాను? కొన్ని వందల వేల కల్పాలు ఉన్నాయి. పురాణాలు, 18 పురాణాలు, చాలా అద్భుతమైన కల్పాలు. ఏ దేవుడు ఏ దేవతలు చెప్పినాము ఆ
అక్కడ కలిసి చూసారా ఆ ఉదరం పొట్ట ప్రధానం ఏంటండి శిరస్సు. ఈ పొట్ట ఉదరభాగం అంటే పొట్టభాగం. ఆ తర్వాత ఆ మామిడి ఆకు పెట్టారు కదా, మామిడి ఆకు పెట్టారు, అది కాళ్ళు చేతుల్లో ఉండాలి. లోపల నీళ్లు పోసారు, అది నీళ్ళ ఉన్న శరీరంలో ఉన్న రక్తం ఎటువంటి ఆ నీళ్ళు. అందులో నవరత్నాలు వేస్తారు. శరీరంలో కండ ఉండాలి, కండ లేకపోతే శరీరం ఉండండి తెల్లగా ఉండాలి. అస్థిపదార్థం ఉంటేనే ఆత్మాన్ని ప్రధానంగా చెప్తారు. అలాగే కండల పట్టి దానికి నవరత్నాలు వేస్తారు లోపల. మీకు తెలియని విషయాలు చాలా చదువుకుంటారు ఎక్కడో గోడెలు. కాబట్టి ఇంకా శివ, అలాగే శివాన్నటువంటి అమ్మవారికి, శివాన్నకి అమ్మవారికి శివ అంటే శివ అంటే అమ్మవారు. శివాని అని కూడా ఉంది. దేవుడికి రామం లేదు. శివాని అంటే దేవుడు అని శివాని అంటానికి భవాని ఉంది, శివాని లేదు రుద్రాణి ఉంది, శివాని నేను మనం ఇష్టం తీసి అందులో శివాని. ఇది కాకుండా మరి ఋగ్వేదంలో ఆ పారాయణ చేస్తుంటే అక్కడ శివాని చెప్తుంది. అమ్మో శివమైన శక్తి అంతా కూడా మళ్ళీ కలిసిలో పెట్టాలి. ఈ కలిసిలో పెట్టిన తర్వాత ఆ కలిసిలో ఉంటుంది ఆ శక్తి. తర్వాత ఆ శక్తి ఏం చేస్తారు, ఒక మినట్ కళలు నేనే గొప్ప అన్నట్టుగా వాడి అహంకారం పూర్తిగా తీసుకుంటారు. ఆలయాలు ఇలా ఏంటండి ఇలా వంగాలి. ఎందుకు వంగాలి అంటున్నామంటే మీరు తలకాయ ఏం చెప్పండి, తలకాయ చేయి చెప్పండి. ఈ శరత్తులో ఇక్కడ ఏమవుతుంది, మెదడు, మన మాటలో మెదడు. ఇది సహస్రార చక్రం అంటారు శాస్త్రంలో. సహస్రార చక్రం అంటే 1000 గడపలు కలిగినట్టు పద్మం. ఈ పద్మం ఏముంటాయండి, ఈ పద్మంలో సుమారు ఉంటే ఒక 20, 30, 50 ఉంటాయి. ఇలా 100 శతం చేస్తాయి, ముందు మెదడు నుంచి వస్తాయి. సైన్స్ ప్రకారం అమ్మవారి పుస్తకం అన్నీ నడిపిస్తూ ఉంటుంది. ఆలోచన లేకుండా ఏం చేయాలి, ఆలోచన లేకుండా ఏం చేయాలి, ఎవరైనా చేయాలని ఆలోచిస్తాం. కాబట్టి అమ్మవారికి శక్తి ఎక్కడ ఉందంటే ఇక్కడ ఉంది, ఏదో శక్తి ఇక్కడ ఉంది. ఆలోచన రావడానికి ఇచ్చేది కూడా ఆవిడే. అది మీరు ఆడవడానికి చాలా ఉన్నాయి. అవన్నీ చేస్తేనే బ్రాహ్మణ, అంతేగానంటే బ్రాహ్మణ అంటే పరిపూర్ణమైన విద్య కలిగిన వాడే బ్రాహ్మణ. చత్వారి వాక్యంగా పదాన్ని దాని జారో కూడా సమాచారం అంటారు. అలా ఏదో దారుగా ఉండేటువంటి చోటు అంటే పేర్చదగినది. ఆయనకి సమయం లేదా పదార్థు అని పైన అక్కిని దేవతండి ఎప్పుడు విషయం ఇస్తూ ఉంటారు, అంటే అభయం ఇస్తూ ఉంటారు. పదార్థు పదార్థు పదార్థం అంటారు. విశేషించి వాడు సాయంత్రం సమయం ఉంటారు. ఈ గొప్ప విషయం అందరికీ తెలుసుకున్నాం. వాడు అనేది తర్వాత ఆయన అయిపోతుంది, ఆగలేదు. కాబట్టి అది వ్యంగ్యంగా మాట్లాడటం, పక్కన వాళ్ళని నిందించడం, లేకపోతే ఏదో వాళ్ళని ఎదుటివాడిని శత్రుత్వం నుంచి వారి మీద తక్కువ మాట్లాడి వాడితో అయిపోవాలని సాధించడం. అక్కడ పైనుంచి అంటే ఈ వాక్కే కడపపాపగా ఎక్కువ. కాబట్టి ఆ వాక్కు మనం సకలీకృత్య వేద్య స్తంభనిదుష్టయే పదాక్షిణే నమః ఓం త్రివిక్రమాయ నమః ఆదిత్యాయ నమః శివాయ నమః దివాకరాయ నమః వేదికాయాం ఓం పృథివీతత్వాయ నమః స్తంభేషు ఓం ఊర్వశీ దుర్గదర్పణే దర్పణాధిపతే ఓం సూర్యాయ నమః ఉషాదేవ్యై నమః మేనకాతృతపూర్ణకుంభే పూర్ణకుంభాధిపతయే పూర్ణకుంభాధిపతయే ఓం జలేశ్వరాయ నమః జ్ఞానవ్యై నమః ప్రభావతవర్షే వృషభాధిపతయే ఓం వృషాదేవ్యై నమః స్థానవే నమః వృషాదేవ్యై నమః ఓం రుద్రసఖ్యే సంకాధిపతయే ఓం చిత్రాయ నమః రోహిణీదేవ్యై నమః కామవర్ధనే ద్రౌపదీపే దీపాధిపతయే ఓం అగ్నియుగాయ నమః స్వాహాదేవ్యై నమః ధర్మవస్రాజేన క్షీరోదశితవిగ్రహాం మూలో బీజాంకురాగారామృతాం భయప్రదాం భాషాంతరాం పద్మాయ నమః ఓం తదుపరి మాసమే ఆగ్నేయాదిశో మాం ధర్మాయ నమః జ్ఞానాయ నమః వైరాగ్యాయ నమః ఓం ఐశ్వర్యాయ నమః ఓం ధర్మాయ నమః ఓం అజ్ఞానాయ నమః ఓం వైరాగ్యాయ నమః ఐశ్వర్యాయ నమః ఊర్ధ్వకంఠావృత దక్షిణోత్తర మధ్యేషు ఓం రాజసాయ నమః ఓం తామసాయ నమః జంఘే జంఘయోః ఓం బ్రహ్మరూపాయ నమః ఊర్వోః ఓం క్రూరవదనాయ నమః కట్య నమః నేత్రయోః ఓం పరమానందరూపాయ నమః నాసికాయాం ఓం బ్రహ్మాండనాయకాయ నమః నమః శిరసి ఓం సర్వశత్రుఛాతన్యై నమః పాదుకే ఓం సనశూల మకర యోగి పద్మముద్ర యోని ముద్ర ప్రదర్శయే నమస్కార ముద్ర ప్రదర్శయేతు ధ్యానం ఓం ఆశాంబరా ముక్త కచాఘనచ్ఛేద విద్యేయ సచర్మాసికరాహి భూషణ
शूरवक्राग्रहितान्वया प्रत्यङ्गिरा सङ्गतेजसेरिता ॐ हां विद्या पाद्यं स्वधान्त मूलेन मुखपञ्चगत्यात् स्वाहान्तमूलेन धूपदीपो दत्त्वा वामहस्तेन घण्टां वादयन् श्रवणाङ्गानि विभाव्य अर्घ्योदकव्यञ्जना संस्नाप्य सूक्ष्मवाससा निवृत्य चन्दनाक्षत दूर्व श्रीपुष्प गरिकुंदा రెండు మారేదలాలు గరికే కొన్న దత్తాదేవతే శ్రీ ప్రత్యంగిరా దేవి నమః విద్యావాహ్య పూజార్థం ప్రాత్య ఆవరణ పూజార్థం प्रात्यान् प्रथमाकरणे ॐ ॐ ईशानमूर्धाय उमायै